పూర్వం పేద ముస్లింలు అనేక మంది రంజాన్ ఉపవాస దీక్షలు ఉండేవారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఉపవాసం పూర్తి చేశాక ఆహారాన్ని తీసుకోవడానికి కూడా వారికి ఆర్థిక పరిస్థితి సహకరించేది కాదు. ఉపవాసం ఉన్నవారు ఇఫ్తార్ వేళకు అన్నం లేకుండా కనీసం గంజి నీళ్ళైనా తీసుకోవాలనే భావనతో ఆనాటి నుంచి మసీదుల వద్ద గంజి పంపిణీ ఆనవాయితీగా కొనసాగుతోందని ముస్లిం పెద్దలు చెబుతున్నారు. మొత్తం మీద రంజాన్ ఉపవాసం పాటించే ముస్లింలు ఇఫ్తార్ సమయంలో వివిధ రకాలైన పండ్లు, అల్పాహార పదార్థాలతో పాటు గంజి తీసుకోవటం పరిపాటిగా మారింది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అన్న పానీయాలను పూర్తిగా పక్కన పెట్టి అత్యంత భక్తి శ్రద్ధలతో రంజాన్ ఉపవాస దీక్షలను కొనసాగిస్తున్న ముస్లింలకు గంజి పసందునిస్తుంది. ఉపవాసం పాటించే ముస్లింలు గంజి సేవించడం ద్వారా వారి కడుపును చల్లబరుచుకోవడమే కాకుండా బలవర్ధకంగా వారిని తీర్చిదిద్దుతుంది. ఉపవాసం విరమించే సమయంలో పండ్లు, అల్పాహార పదార్థాలతో పాటు గ్లాస్ గంజినైనా తాగేందుకు ముస్లింలు ఇష్టపడతారు. బియ్యం రవ్వ లేదంటే బొంబాయి రవ్వను ఉపయోగించి ఈ గంజిని తయారు చేస్తారు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ముద్ద, టమాటాలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, నెయ్యి లేకుంటే డాల్డా వాడతారు. ముందుగా మసాలా దినుసులు అన్నింటినీ నెయ్యి లేదా డాల్డాలో వేయిస్తారు. ఒక పెద్ద వంట పాత్రలో నీళ్లు పోసి బాగా మరగనిస్తారు. నీళ్లు బాగా మరిగిన తర్వాత రవ్వను కలుపుతారు. ఆ తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు, సరిపడా ఉప్పు వేసి బాగా గంజి చిక్కబడేలా ఉడికిస్తారు. ఇలా తయారు చేసి పంపిణీ చేస్తారు. ఈ గంజిలో బూందీ వేసుకుని ఇష్టంగా తింటారు. ఉపవాస దీక్షాపరుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ గంజిని కుల మతాలకు అతీతంగా ఇష్టపడటం విశేషం.